లోకస్ పార్ట్ 3. ఒక లెసన్ చూడమ్మా. ఏ 1, 2, బి 2, -3, సి -2, 3 ఆర్ 3 పాయింట్స్. ఏ పాయింట్ P moves such that PA² plus PB² is equal to 2PC². Show that the equation to the locus of P is 7x minus 7y plus 4 is equal to 0. అయితే ఇక్కడ ఏంటంటే మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఓకేనా, P అనే పాయింట్ మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ ఇచ్చాడు ఏంటి, PA² plus PB² is equal to 2PC² అని ఇస్తాడు. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ది లాకస్ ఆఫ్ P బిందు పద సమీకరణం ఏమని ప్రూవ్ చేయాలి, 7x minus 7y plus 4 is equal to 0 అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పాయింట్స్ ఏంటి, గివెన్ పాయింట్స్ ఏంటి, ఏ 1, 2, బి 2, -3, సి -2, 3. ఓకేనా, అండ్ let P be a point on the locus. Let P be a point on the locus. బిందు పదంపై P అనేది ఒక బిందువు అనుకున్నాము. ఓకే, అండ్ కండిషన్ ఇచ్చాడు PA² plus PB² is equal to 2PC². P of x, y అనుకోండి ఇక్కడ. సో PA, సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏంటి ఫార్ములా ఏంటి, x² of x2 minus x1 whole square plus y2 minus y1 whole square కదా. ఆ స్క్వేర్ రూట్ను స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే నార్మల్గా రాసుకుని x2 minus x1 అంటే x minus 1 whole square ప్లస్ y minus 2 whole square pb² అంటే x minus 2 whole square plus y plus 3 whole square is equal to 2 into PC². Same, x plus 2 whole square plus y minus 3 whole square. So a minus b whole square అంటే ఫార్ములా ఏంటి, a² plus b² minus 2ab అని ఇది కూడా అంతే, a² plus b² అంటే 2² 4 minus 2ab 2 2s are 4y 2 into y into 2 అంటే ఎంత 4y. అదే నెక్స్ట్ ఇది కూడా a minus b whole square, a² plus b² అంటే ఎంత 2² 4 minus 2ab 2 into 2 into x అంటే 4x. అలాగే y plus 3 whole square అంటే y² plus 9 plus 3 2s are 6y is equal to 2 into ఇక్కడ x² plus 4 plus 4x y² plus 9 minus 6y. సో x² ఎన్ని వచ్చినాయి ఇక్కడ, 2x² వచ్చింది. సో y² ఎన్ని ఉన్నాయి, 2y². xలు చూడండి -2x -4x, సో -6x అని. yలు చూడండి -4 plus 6 అంటే +2y. సో 9 plus 4 13, 13 plus 4 17, 17 plus 1 18. సో 2తో చేయండి, 2x² plus 2 4s are 8, 2 into 4x 8x plus 2 into y² 2y², 2 9s are 18, 2 6s are 12y. 2x² 2y² క్యాన్సిల్. సో మైనస్ ఇవన్నీ ఇటు సైడ్ తీసుకొచ్చండి. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ 8x minus 12y 18 plus 8 26. నెక్స్ట్ మైనస్ ఇటు వస్తే ప్లస్ కదా, 6x plus 2y ఇటు వస్తే -2y plus 18 ఇటు వస్తే -18 ఈక్వల్ టు 0. సో ఎక్స్లు చూడండి 8x, ఇంకేమైనా ఉన్నాయా ఎక్స్లు ఏమైనా, ఇది ఎక్సే కదా. సో 8 plus 6 ఎంత 14x. వైలు చూడండి -12 -2 -14y. ఓకే, నెక్స్ట్ 26లో నుంచి 18 నెక్స్ట్ చేస్తే ఎంత 8 ఈక్వల్ టు 0. 2 కామన్ తీసేయండి, అప్పుడు ఏమవుతుంది 7x minus 7y plus 4 is equal to 0.
ఇదేగా చూపించమంది వాడు. ఓకేనా. దేర్ ఫోర్ ఏం చెప్పచ్చు, ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి, ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఈజ్ 7x minus 7y plus 4 is equal to 0. ఓకేనా. సరే మళ్ళీ చూడండి, 3 పాయింట్స్ ఇచ్చాడు. పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది బి పాయింట్ ఆన్ ద లోకస్, బిందు పదంపై ఒక బిందువు అనుకున్నాం పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది అని కండిషన్ ఇస్తాడు. సో ఇక్కడ నుంచి మీకు తెలిసిందే, సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. సో ఏంటి, పి యొక్క బిందు పద సమీకరణం ఏమని వచ్చింది మనకి, 7x minus 7y plus 4 is equal to 0 అని వచ్చింది. ఓకేనా. ఓకే లిజన్ చూడమ్మా, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ద పాయింట్స్, ఏంటి దీని నుంచి పి నుంచి దీనికి, పి నుంచి దీనికి, అంటే ఇది ఏ ఇది బి అనుకున్నాం అనుకో, పిఏ అండ్ పిబి ఈ రేషియో ఏమి ఇచ్చాడు, 2:3 అని ఇస్తాడు. అంటే పిఏ ఈజ్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు 2:3 అని ఇస్తాడు. అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి, పి యొక్క బిందు పద సమీకరణం అనేది కనుక్కోవాలంట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాయింట్స్ని ఏమనుకున్నాం అంటే, గివెన్ పాయింట్స్, ఇచ్చిన పాయింట్స్ ఏంటి, ఏ 2,3 అండ్ బి 2,-3. సో ఇక్కడ ఏమైనా డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ద పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పి అనేది అనుకుందాం. లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై be a point on the locus, be a point on the locus, బిందు పదంపై పి ఆఫ్ ఎక్స్ కామా వై ఒక బిందువు అని చెప్పి అనుకుందాం. ఓకేనా. సో బై ప్రాబ్లం వాడు ఏమిస్తాడు, దీని నుంచి దీనికి అంటే పి నుంచి ఏకి పిఏ డిస్టెన్స్, నెక్స్ట్ పి నుంచి బికి పిబి డిస్టెన్స్ యొక్క రేషియో, అంటే పిఏ ఈజ్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు ఇస్తాడు 2:3 అని ఇస్తాడు. ఓకేనా. పిఏ ఈజ్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు 2:3. అంటే దీని ఏం రాయొచ్చు, పిఏ బై పిబి ఈజ్ ఈక్వల్ టు 2/3 కింద రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 3PA ఈజ్ ఈక్వల్ టు 2PB. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి, ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది, 3 స్క్వేర్ అంటే ఎంత 9, PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 కదా, PB స్క్వేర్. సో 9 ఇంటూ PA స్క్వేర్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అదే స్క్వేర్ ఉన్న స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో PA, సో x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకేనా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. 4 ఇంటూ PB, PB ఏంటి, x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో 9 ఇంటూ x మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ టైప్లో ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab, 2 ఇంటూ x ఇంటూ 2 అంటే 4x. అలాగే y మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y. 4 ఇంటూ ఇది కూడా అంతే, x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x, y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y. 9తో చేస్తే ఏమవుతుంది, 9x స్క్వేర్, 9 4s are 36, 9 4s are 36x, 9 ఇంటూ y స్క్వేర్ 9y స్క్వేర్, 9 9s are 81, 9 6s are 54y. అలా 4తో చేయండి, 4x స్క్వేర్, 4 4s are 16, 4 ఇంటూ 4x అంటే 16x, 4 ఇంటూ y స్క్వేర్ 4y స్క్వేర్, 4 ఇంటూ 9 4 9s are 36, 4 ఇంటూ 6y 24y. ఇవన్నీ ఇటు సైడ్ తీసుకొచ్చాను, 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 36x మైనస్ 54y. 81 36 అంతరా 87 117.
ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది -4x² -4y² ప్లస్ 16x -24y 36 16 52 అంటే -52 వస్తుంది ఇక్కడ ఈక్వల్ టు 0. సో 9 నుంచి 4 లెస్ చేస్తే ఎంత 5x² కదా, 9 నుంచి 4 లెస్ చేస్తే 5y², ఎక్స్లు చూడు -36 16 అంటే ఎంత -20x, వైల్ చూడండి -54 -20. సో చూడమ్మా -36 + 16 -20x -54 -24 how much -78y. సో 117 లో నుంచి 52 లెస్ చేయండి how much 65 is equal to 0. సో p యొక్క బిందు పద సమీకరణం వచ్చింది 5x² + 5y² -20x -78y + 65 is equal to 0. Therefore the equation of the locus of p, the equation of the locus of p is 5x² + 5y² -20x -78y + 65 is equal to 0. ఇది ఓకే, చాలా ఈజీ సమ్మం ఇది. జస్ట్ ఇక్కడ తెలుసుకుంటే సరిపోద్ది. PA/PB దీనే ఏమైనా రాయొచ్చు, A/Bని A/B కింద రాయొచ్చు కదా, అలాగే PA/PBని PA/PB అని రాసుకున్నాం. ఇక్కడ 2:3 2/3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, తర్వాత స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాం. ఇంకా సేమ్ ప్రాసెస్, ఇంకా సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది ఆన్సర్. ఓకే, ఇదే మోడల్లో ఒక సమ్ ఇస్తాను, అది మీరు చేతురు కానీ y which moves such that its distance from A and B are in the ratio 2:3. సేమ్ ఇన్నాకట్లాగే PAకి PBకి మధ్య రేషియో ఎంత అంటే 2:3, అంటే PA/PB is equal to 2:3 అయితే ద ఈక్వేషన్ ఆఫ్ ది లాకస్ ఆఫ్ P యొక్క బిందు పద సమీకరణం అనేది కనుక్కోండి అంటున్నాడు. సో సేమ్ ఇన్నాక మోడల్ మీరు ట్రై చేయండి, ఓకేనా. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లాకస్ ఆఫ్ ఏ పాయింట్ P. ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A అంటే PA ఈజ్ ఈక్వల్ ఏమన్నాడు ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ B అంటే PA ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 ఇంటూ ఏమన్నాడు PB, ఓకేనా. A 3,0 నుండి Pకు గల దూరము P నుండి Bకు గల దూరానికి రెట్టింపు కాగా P అనే బిందువు యొక్క బిందు పద సమీకరణమును కనుగొనము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ that పాయింట్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, A 3,0 B -3,0 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి, లెట్ P ఆఫ్ x, y be a point on the locus, be a point on the locus. బిందు పదంపై P అనేది ఒక బిందువు అని చెప్పి అనుకుందాం, ఓకేనా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, బై గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు, P నుంచి Aకి డిస్టెన్స్ను నెక్స్ట్ ఏమవుతుందంట ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ B. ట్వైస్ అంటే 2 టైమ్స్ అవుతుంది దేనికి, డిస్టెన్స్ ఫ్రమ్ P అండ్ B. సో ఇక్కడ ఏంటంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం, ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది PA² ఈజ్ ఈక్వల్ 2² అంటే 4, PB² అంటే PB² అని. సో PA², P అంటే అనుకున్నాం, A అంటే తెలుసు కదా. సో x2 - x1² + y2 - y1² కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి డైరెక్ట్ రాసుకోండి. x - 3² plus y - 0² is equal to 4 into PB². PB² అంటే x + 3² plus y - 0². సో x - 3² అంటే x² + 3² అంటే 9 minus 2x 2 into x into 3 అంటే ఎంత 6y. y - 0 అంటే y కదా, y². 4 into దీన్ని x² చూడము, ఇది x మర్చిపోయాను. నెక్స్ట్ 2 into x into 3 అంటే 6x ప్లస్ y - 0 అంటే y². సో x² - 6x ప్లస్ y² ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 4తో చేయండి, 4x² plus 4 9s are 36, 4 6s are 24x, 4 into y² అంటే 4y².
ఇవన్నీ అటు సైడ్ తీసుకొచ్చండి. ఏమవుతుంది అప్పుడు 4x² ప్లస్ 36 ప్లస్ 24x ప్లస్ 4y². ఇది ఇటు వస్తే -x² ప్లస్ 6x మైనస్ y² మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. 4x² ఇక్కడ x² తీసేస్తే ఏమవుతుంది 3x². 4y² నుంచి y² తీసేస్తే 3y². ఇంకేముంది ఇక్కడ 24x ప్లస్ 6x అంటే టోటల్గా ఎన్ని ఎక్స్లు 30x అని. వైలు ఏమీ లేవు కదా. 36లో నుంచి 9 లెస్ చేసండి 27 ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిట్లో 3 కామన్ తీసండి. x² ప్లస్ y² ప్లస్ 3 టేబుల్లో 10 టైమ్స్, ఇక్కడ 3 టేబుల్లో 9 టైమ్స్. అంటే ఏమొచ్చింది ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 10x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఏమవుతుంది దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p, ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p is x² ప్లస్ y² ప్లస్ 10x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. p యొక్క బిందుపద సమీకరణం ఏమొచ్చింది x² ప్లస్ y² ప్లస్ 10x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ అనేది మనం ప్రాబ్లం నుంచి రాసాము. ఏంటి ఒకసారి చూడండి. డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ a, p నుంచి ఏకి డిస్టెన్స్ అంటే pa ఈజ్ ఈక్వల్ టు ఏంటి ట్వైస్ అంటే 2 టైమ్స్. దేనికి డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ b అంటే 2 ఇంటూ pb. ఆ కండిషన్ అనేది ఇలా రాసాం pa ఈజ్ ఈక్వల్ 2bb అని. తర్వాత కామన్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. pa² ఈజ్ ఈక్వల్ టు 4pb² చేస్తాం. సింప్లిఫికేషన్ చేస్తాం. మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే లెసన్ చూడమ్మా. ఫైండ్ ది లోకస్ ఆఫ్ p such that the square of its distance from the origin, okay, square of its distance from the origin is 4 times its y coordinate, 4 times of its y coordinate అన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏమి ఇస్తాడు రాసుకోండి. గివెన్ దాట్ ఆరిజిన్ ఏం తీసుకున్నాం 0,0, లెట్ p of x, y be a point on the locus. ఓకేనా. బిందు పదంపై p of x, y అనేది ఒక బిందువు అనుకుంటాం. ఓకేనా. బై గివెన్ కండిషన్, దత్త నియమం ప్రకారం ఏమన్నాడమ్మా ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ p నుంచి. ఓకేనా. అంటే OP² ఈజ్ ఈక్వల్ టు ఏంటి 4 టైమ్స్ ద y కోఆర్డినేట్. ఓకేనా. 4 టైమ్స్ ద y కోఆర్డినేట్. అందువల్ల మాడ్యులస్ y అని రాసాం. సో OP² distance between the 2 points found in x2 minus x1 whole square plus y2 minus y1 whole square అంటే x minus 0 whole square y minus 0 whole square అంటే ఏమవుతుంది x² plus y² is equal to ఏమవుతుంది ఇక్కడ 4y. ఓకేనా. సో దీని ఈక్వేషన్ కింద ఏం రాస్తాం x² plus y² minus 4y is equal to 0. Therefore the equation of the locus of p, the equation of the locus of p is x² plus y² minus 4y is equal to 0. ఏంటి p యొక్క బిందు పద సమీకరణం ఏంటి x² plus y² minus 4y is equal to 0. ఓకే చూడమ్మా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ locus of a point which is equidistant from the coordinate axis. ఏంటి నిరూపక అక్షాల నుండి సమాన దూరంలో గల బిందువు యొక్క బిందు పద సమీకరణం అనేది కనుక్కోవాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమనుకుందాం లెట్ p of x, y be a point on the locus. ఓకేనా. బిందు పదంపై p of x, y అనేది ఒక బిందువు అనుకుందాం. బై గివెన్ కండిషన్ దత్త నియమం ప్రకారం ఏం చెప్పచ్చు బై గివెన్ కండిషన్ ఏంటి విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఇది కోఆర్డినేట్ యాక్సిస్ ఎలా ఉంటాయి ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏం రాయొచ్చు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాం అనుకో అప్పుడు ఏమవుతుంది x² is equal to y². that means x² minus y² is equal to 0. therefore equation of the locus of p ఏంటి therefore the equation of the locus of p
the equation of the locus of P is x square minus y square is equal to 0. ఇది సో మనకి చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే, చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. 1Bలో ఒక చాప్టర్. సో ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ లిస్ట్ అనేది మీకు గ్రూప్లో అనేది పెడతాను, మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి.